Hello guys, welcome to our channel Final Frame Review. లేటెస్ట్ అమెజాన్ వెబ్ సిరీస్ జన్వీ సీజన్ 2 బాయ్స్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ సిరీస్ అయితే ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1 కి కొనసాగింపుగా వచ్చిన ఈ సిరీస్ గొడాల్కన్ యూనివర్సిటీ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించిన మరో జైల్లో నుంచి తప్పించుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెబ్ సిరీస్. జైల్లో నుంచి తప్పించుకున్న మరోని కలిసిన స్టార్లైట్ మరోని మళ్ళీ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళమని అక్కడ ఉండటమే వీటికి పరిష్కారం అని చెప్పగా ఆమె చెప్పిన మాటలు విని మళ్ళీ గొడాల్కన్ యూనివర్సిటీలో అడుగు పెడుతుంది. అయితే ఇక్కడ యూనివర్సిటీలో డీన్ సైఫర్ మరీ పూర్తి శక్తుల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అసలు గొడాల్కన్ ఎవరు, తన కథ ఏంటి, తన శక్తులు ఏంటి, గొడాల్కన్ యూనివర్సిటీలో జరిగే తప్పులు బయటకి తెలిసేలా చేశారా లేదా అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. సిరీస్ మొత్తం మరీ క్యారెక్టర్ చుట్టూ అలాగే కాలేజర్ ప్రొఫెసర్ అయిన సైఫర్ చుట్టూ తిరుగుతుంది. ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సీజన్ లో శామ్ క్యారెక్టర్ ను మళ్ళీ మంచిగా చూపించాడు డైరెక్టర్. ఈ సీజన్ లో శామ్ మరో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. జార్డాన్ లీ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. ఆండ్రే క్యారెక్టర్ ని సీజన్ 1 లో ముగించిన డైరెక్టర్ సీజన్ 2 లో వాళ్ళ నాన్న క్యారెక్టర్ తో స్టోరీ నడిపిస్తాడు. ఇక బాయ్ సిరీస్ లో వచ్చే ఒక్కో క్యారెక్టర్ అలా జన్వీ సిరీస్ లో వచ్చిపోతూ ఉంటాయి. ఇక కేట్ మిగతా క్యారెక్టర్ సిరీస్ ని ముందుకు నడిపేందుకు సహాయపడతాయి. సిరీస్ లో అడల్ట్ కంటెంట్ మునుపటి సీజన్స్ లా పెద్దగా లేకపోగా కొద్దో గొప్ప సీన్స్ కి సంబంధం లేకుండా ఇరికించేశాడు అనే చెప్పాలి. సిరీస్ లో మునుపటి సిరీస్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో క్యారెక్టర్స్ పెరిగాయి అని చెప్పొచ్చు. సిరీస్ లో యాక్షన్ సీన్స్ పెద్దగా లేకపోగా జైల్ సీన్స్ అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రొఫెసర్ సైఫర్ ఏం చేయగలడు, తనకి ఉన్న పవర్స్ ఏంటి అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సింది. ఇక ఈ క్యారెక్టర్ ఇచ్చే హై నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. సిరీస్ లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ ని నెక్స్ట్ లెవెల్ లో ఎండ్ చేశాడు డైరెక్టర్. లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఇచ్చే హై సిరీస్ మొత్తం ఆ టెంపో ఉంటే నెక్స్ట్ లెవెల్ సిరీస్ అయ్యేది. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అలాగే ట్విస్ట్ కి దిమ్మ తిరుగుతుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో అనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. అయితే సీజన్ 1 చూడకుండా ఈ సిరీస్ ని ఎవరు చూడకండి. ఆల్రెడీ బాయ్స్ సిరీస్ ని చూసిన వాళ్ళు, అడల్ట్ కంటెంట్ ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ సిరీస్ చూడండి. మొత్తంగా సిరీస్ నెక్స్ట్ వచ్చే బాయ్స్ వెబ్ సిరీస్ కోసం పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ సెట్ చేసిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ.